హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శేష్ కుమార్. మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్గా ఉన్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ని చూస్తుంటాం. కొంతమంది స్కాల్పింగ్ ట్రేడ్స్ అని మినిమల్ టైంలో ట్రేడ్స్ ఎంటర్ అవుతూ ఉంటారు, ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది ట్రేడర్స్ ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తూ ఉంటే కొంతమంది పొజిషనల్ ట్రేడర్స్గా చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ట్రేడ్స్ని మోర్ దాన్ 1 డే ట్రేడ్లో హోల్డ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం పొజిషనల్ ట్రేడర్స్గా చెప్పుకుంటాము. మనం జనరల్గా ట్రేడింగ్ని 2 రకాలుగా చేస్తూ ఉంటాం. అది మనకి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అండ్ ఇండికేటర్స్ ట్రేడింగ్. సో ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేస్తున్నా, ఇండికేటర్ ట్రేడింగ్ చేస్తున్నా, ఒక స్కాల్పర్గా ఉన్నప్పుడు ప్రైస్ యాక్షన్లో వచ్చే ప్రైస్ కోసం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కోసం వెయిట్ చేస్తున్న వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా లాంగ్గా ఉండడం వల్ల జనరల్గా ప్రైస్ యాక్షన్ అనేది స్కాల్పర్స్కి కొంత తక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది. అదే మనం ఇండికేటర్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ ట్రేడింగ్ టైం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అదే ఒక స్కాల్పర్ని మనం గమనించినప్పుడు ఈ ట్రేడింగ్ టైం అనేది చాలా తక్కువగా ఉండడము, అండ్ ఈ షార్ట్ టైంలో ఒక ఇండికేటర్గా ఉన్నప్పుడు మనకి దాని ప్రైస్ నుంచి వస్తున్న కన్ఫర్మేషన్ని తీసుకొని తన యొక్క ట్రేడింగ్ జర్నీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఒక స్కాల్పర్గా మీరున్నప్పుడు ఎంట్రీ ఎంత క్విక్గా ఉంటుంది, ఎగ్జిట్ ఎంత క్విక్గా అవుతున్నారు, అండ్ ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు మన మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ పారామీటర్స్ మనకు ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవడం ద్వారా మన యొక్క ట్రేడింగ్ జర్నీని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్కాల్పర్గా మీరున్నప్పుడు మీరు మీ ట్రేడింగ్ జర్నీని కంటిన్యూ చేయడానికి అవసరమైన టూల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ స్కాల్పర్ మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ ఏంటి అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. యాజ్ అ స్కాల్పర్ మీరు ఉన్నప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేవి చాలా క్విక్గా ఉండవలసిన నీడ్ ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పర్టిక్యులర్ ఆప్షన్ని కనుక మీరు ట్రేడ్ చేద్దాం అనుకొని దాన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అండ్ స్కాల్పర్ యొక్క టైమింగ్ని ఇంప్రూవ్ చేయడానికి దాన్ని తీసుకొచ్చిన పవర్ స్కాల్పర్ టూల్ అనేది మీకు యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు హోమ్ పేజ్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ట్రేడింగ్ టూల్స్ బై దన్ అన్న సెక్షన్ నుంచి పవర్ స్కాల్పర్ సెటప్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు నిఫ్టీకి సంబంధించిన స్ట్రైక్ని మనం ఇక్కడ ఎప్పుడైతే చూస్ చేస్తామో మనకి ఇక్కడ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ అవే కనిపించడం జరుగుతుంది. సో ఎట్ ద మనీ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ అదే మీరు కనుక ఆప్షన్ చైన్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ మీరు కనుక ఇన్ ద మనీ ట్రేడ్ చేద్దాము సేఫ్ ఎడ్జ్ కోసం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చెక్ చేసే ఆప్షన్ మీకు దాని యొక్క పవర్ స్కాల్పర్ సెటప్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు కనుక కావాల్సిన ఆప్షన్ని చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చేంజ్ చేసే ఆప్షన్ కూడా దాన్ని మనకి ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు అదే కనుక సెన్సెక్స్ ట్రేడ్లో మీరు చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ సెన్సెక్స్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ ఈ ఆప్షన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో సెన్సెక్స్ ఎప్పుడైతే మనం చూస్ చేసామో 75,188 దగ్గర మనకి ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉండడాన్ని చూసాము. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఎట్ ద మనీకి సంబంధించిన 2 ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది డైరెక్ట్గా ఆన్ స్క్రీన్లో. అండ్ ఇక్కడ నుంచి 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. అండ్ యాజ్ అ స్కాల్పర్గా ఉన్నప్పుడు మీరు జనరల్గా యూజ్ చేసే టైం ఫ్రేమ్ లెస్ దాన్ 5 minutesగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టైం ఫ్రేమ్ని చూస్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ నుంచి కనబడడం జరుగుతుంది. 5 seconds 15 seconds దగ్గర నుంచి అప్రాక్సిమేట్గా 125 minutes వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ 3 minutes టైం ఫ్రేమ్ని చూస్ చేస్తున్నాను. అండ్ 3 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ చూస్ చేసినప్పుడు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ యూజ్ చేసే ఆప్షన్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో నేను ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ మూవింగ్ యావరేజ్కి ఎక్స్పోనెన్షియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం 21 మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని మన యొక్క ట్రేడ్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు 21 మూవింగ్ యావరేజ్ అన్నది మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ కనబడడం జరుగుతుంది. అండ్ ఈ 21 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే మనకు కనబడడం జరిగిందో మనం ఇక్కడ నుంచి వీవ్యాప్ని కూడా దీనికి యాడ్ చేసుకుందాం. సో వీవ్యాప్ని మనకి ఇక్కడ నుంచి వీవ్యాప్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చేంజ్ చేసుకుందాము. అండ్ వీవ్యాప్కి సంబంధించిన లైన్ని మనం ఇక్కడ రెడ్ కలర్లో మార్క్ చేస్తున్నాము సో దట్ ఫర్ ద క్లియర్ అబ్జర్వేషన్. అండ్ EMA 21కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ బ్లాక్ కలర్లో ప్లాట్ చేస్తున్నాను సో యాజ్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. సో యాజ్ ఎ స్కాల్పర్ మనం ఇక్కడ మన ట్రేడింగ్ మైండ్ సెట్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇవాళ మార్కెట్ మనకి ఇక్కడ 9:15కి ఓపెన్ అవ్వడం జరిగింది. 9:15కి ఓపెన్ అయినప్పుడు జనరల్గా మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము మనకి ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది ఒక హ్యూజ్ వాల్యూమ్తో రావడం జరిగింది. అండ్ హ్యూజ్ వాల్యూమ్తో వచ్చిన తర్వాత మనకి వివ్యాప్ పైన అండ్ అట్ ద సేమ్ టైం మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుతూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ యాజ్ ఎ స్కాల్పర్ మనం ఇక్కడ గమనించినప్పుడు మనకి ఇక్కడ వివ్యాప్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతాం జరగడాన్ని ఇక్కడ నుంచి గమనించాము. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ వివ్యాప్ కింద ట్రేడ్ అవుతుందో అప్పుడు మనకు ఒక వీక్నెస్ బయాస్ని ఇక్కడ నుంచి గమనించి
మనం నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అయిన ఇండికేటర్ నుంచి మనం ఈ సపోర్ట్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ సపోర్ట్ టార్గెట్గా మనం ఇక్కడ ఒక షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి అది కొన్ని పాయింట్స్ అంటూ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించాము ఒక సపోర్ట్ తీసుకోవడాన్ని. అండ్ ఆ సపోర్ట్ మనకి ఎప్పుడైతే మార్కెట్ మనకి ఎగైన్ అక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకుంటుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఆన్ చార్ట్ గమనిస్తాము ఇన్ ద 3 minutes టైం ఫ్రేమ్. మనం ఫర్దర్గా ఒక లాంగ్ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నా మనకి ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్గా ఇది ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. వివాప్ దిగినప్పుడు మనం జనరల్గా వీక్నెస్ని కన్సిడర్ చేస్తాం. బట్ అగైన్ ఇక్కడ మనకి అది మూవింగ్ యావరేజ్ పైన ఉండడాన్ని చూడొచ్చు. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు మనం వాటిని టార్గెట్స్గా యూజ్ చేసుకొని మన ట్రేడ్లో నుంచి ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు ఒక బెటర్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే మనకి కనుక ఈ రెండు మూవింగ్ యావరేజ్ అండ్ వివాప్స్ కింద ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం లాంగ్ టార్గెట్స్తో ట్రయల్ చేసుకుంటూ వెళ్తూ మన యొక్క స్కాల్పింగ్ స్ట్రాటజీలో ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మార్కెట్ ఇక్కడ వివాప్ దాటడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుతూ ఉండడాన్ని చూడొచ్చు. సో ఇక్కడ మనం 75,590 దగ్గర మనం ఒక ట్రేడ్ కనుక ఇక్కడ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా ఒక స్కాల్పింగ్లో మనం ఒక మంచి ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్స్ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ మార్కెట్లో అగైన్ వీక్నెస్ వస్తుందో ఇమీడియట్ టార్గెట్గా ఇది పెట్టుకున్నా ఒకవేళ రెండు దిగిన తర్వాత మనం వెయిట్ చేసే ఛాన్స్ కూడా మనకి ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఇలా మనం ఇక్కడ మూవింగ్ యావరేజ్ అండ్ వివాప్లో వస్తున్న చేంజెస్ని మార్కెట్ డైనమిక్స్ని అర్థం చేసుకుంటూ అండ్ మన ట్రేడింగ్ యొక్క ఓవరాల్ ప్రాబబిలిటీ అన్నది ఇలా మనం ప్రాపర్ డైరెక్షన్ అండ్ పొజిషన్ సైజింగ్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఇది ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్ డేలో గమనించినప్పుడు మనకు ఒక ట్రెండింగ్ డేగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. సో మనకి రెండింటి పైన ట్రేడ్ అవుతుంది అండ్ సపోర్ట్ని మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటూ ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఇలా మనం ఆన్ చార్ట్ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్తో మనం ఒకవేళ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ 1 క్లిక్లో బై అండ్ సెల్ని మేనేజ్ చేసుకుంటూ మన యొక్క ట్రేడ్ని ఇంప్రూవైజ్ చేసుకునే ఆప్షన్ దాని యొక్క పవర్ స్కాల్పర్ సెటప్ నుంచి ఉంది. అండ్ దీన్ని మీరు కావాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ అసెట్స్కి కమోడిటీస్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ మనకి ఇక్కడ దాని యొక్క పవర్ స్కాల్పర్ సెటప్ నుంచి ఉంటుంది. అండ్ మార్కెట్ డెప్త్కి సంబంధించి మీరు ఒకవేళ అండ్ ఇక్కడ ట్రేడ్ అండ్ ఆప్షన్ చైన్ మాత్రమే కాదు ఓఐ ఇన్సైట్స్తో మనకి ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా వేరీ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం సెన్సెక్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు సెన్సెక్స్లో ఓవరాల్ పీసీఆర్ రేషియో ఎంత ఉంది, ఇంప్లాయిడ్ వోలటాలిటీ ఎంత ఉంది, అండ్ టోటల్ కాల్ ఇంట్రెస్ట్ అండ్ టోటల్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, అండ్ వాటిలో వస్తున్న చేంజెస్ ఎంత, అండ్ ఈ కాంట్రాక్ట్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, అండ్ ఓఏ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ చెక్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ దాని యొక్క పవర్ స్కాల్పర్ సెటప్ నుంచి ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ ఓఏ కనుక ఇంక్రీజ్ అయితే అండ్ ఇక్కడ నుంచి ఓఐ మాత్రమే కాదు హైయెస్ట్ ఓఐ ఎంత ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఎవరున్నారు, టాప్ వాల్యూమ్ ఎంత, టాప్ వాల్యూ ఎంత, అండ్ ప్రైస్ గెయినర్స్ ఎంత అన్న ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకుంటూ మనం మన స్కాల్పర్ని మన యొక్క స్కాల్పింగ్ జర్నీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అండ్ ఒక స్కాల్పర్గా మీరు ఉన్నట్లయితే మీరు పర్టికులర్ ఇండికేటర్స్ ఏవైతే మీరు పిక్ చేస్తున్నారో ఈ ఇండికేటర్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడం ద్వారా ఒక పర్టికులర్ స్టైల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా యాజ్ ఎ స్కాల్పర్ మీరు మీ ట్రేడింగ్ జర్నీని అండ్ మీ ట్రేడింగ్ సెటప్ యొక్క ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా మన మైండ్ సెట్కి ఎప్పుడైతే ఒక హై ఎండ్ సిస్టమ్ మనకి తోడుగా ఉంటుందో లైక్ పవర్ స్కాల్పర్ సెటప్ మన ఐడియాని ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ కూడా మనకి డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక స్కాల్పర్కి ఏ క్వాలిటీ ఉంటే స్కాల్పింగ్ జర్నీ ఇంప్రూవ్ అవుతుంది అన్న విషయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.